మన తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మళ్ళా ఈ రీతిగా మిమ్మల్ని అందరం కలుసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి యేసు ప్రభు వారు నాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినాన్ని బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మీరు చిత్తపడి వాక్యం వినడానికి మీరందరూ త్వరగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే మన యొక్క ప్రసంగాంశం ఇప్పటికే మనం 4 భాగాలు నేర్చుకున్నాం. ఏంటంటే నీ చూపు ఏది, ఏ చూపు నీది, ఏ చూపు నీదిలో 4 భాగాలు నేర్చుకున్నాం. మొదటి భాగం చూస్తే ఇశ్రాయేల్ చూపు, రెండవది జక్కయ్య చూపు, మూడవది దొంగపై శిలువపై దొంగ చూపు, మరి తర్వాత యేసు ప్రభువారి యొక్క పేతురు చూపు. అయితే ఈ దినాన్ని లోతు భార్య చూపు, లోతు భార్య చూపు, ఐదవది లోతు భార్య చూపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క మాట మనం తెలియాలి అంటే ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినమాట. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తామనయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షం నిలబడుతుండగా మీ సిలువు సాటిన నన్ను మరుగుపరచండి. ఏడంతా అభిషేకించి నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖనం నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మనం బలపరిచి జతపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే ఏ చూపు నీది, ఇందులో 5వ భాగము లోతు భార్య చూపు. ఏం చూసింది ఈమె? ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం చూస్తే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అన్నది. ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి? లోతు భార్య ఉప్పు స్తంభం మారటం ఏంటి, ఆమె చేసిన తప్పు ఏంటి అని మనము ఈరోజు మనం క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే, ఇజ్రాయేల్లో ఉన్న ఈ యొక్క సందర్భాన్ని దగ్గరగా చూచాను కనుక కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇదే మాటను కూడా మనము మన పరిశుద్ధ గ్రంథాల్లో లూకా సువార్తలు చూస్తే, లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం 31 చూడండి. ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఇంట తన సామాగ్రి తీసుకునేటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అసలు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? అసలు లోతు భార్యలో మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ దేవుడు చెప్పాడు ఒక మాట, వాస్తవంగా అంటున్నాడు. మిద్దె మీద ఉండేవాడంట కిందకి దిగి రాకూడదు, పొలంలో ఉన్నవాడంట మళ్ళీ ఇంటి సామాగ్రికి రాకూడదు అన్నాడు. ఏంటి కారణం అంటే, ఇక్కడ మళ్ళీ రాతు ఏమన్నాడంటే, లోతు భార్యను జ్ఞాపం చేసుకోండి అన్నాడు అని. 33వ వచనంలో ఏమంటాడంటే, చూడండి, తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడును అన్నాడు. అయితే ఇక్కడ లోతు భార్య చేసిన పని ఏంటయ్యా అలా మనం గమనిస్తే, దేవుడు చెప్పాడు, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, లేదా అగ్ని గంధకాలతో దాన్ని సమూల నాశనం చేయబోతున్నాను, పాడు చేయబోతున్నాను. అయితే ఒక విషయం, నువ్వు ఆ పట్టణం నుండి బయటకు వచ్చి వెనక్కు తట్టు చూడొద్దు, నువ్వు వెనక్కు చూడొద్దు అని అబ్రా అంటే లోతుకి దేవుని యొక్క దూతలు చెప్పాయి. అయితే
అతడు విన్నాడు, తన కూతుర్లు ఉన్నాయి, వినలేనిది ఎవరంటే తన భార్య. ఈరోజు మనం కూడా మన బ్రతుకుల్లో పాపాన్ని విడిచిపెడతాం, మళ్ళీ ఆ ఆశలు మనలో చిగురిస్తూ ఉంటాయి. వద్దన్న పని మళ్ళీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సంఘానికి వస్తాం కానీ సంఘంలో సరిగ్గా సేవకుడు చెప్పే మాటలు వినం. ఎందుకు తెలుసా? అయింటే నువ్వు బాగుపడతావు, బాగుపడకూడదని సాతానుగాడు నిన్ను గడిబిడి చేయడానికి, సాతానుగాడు నిన్ను ఆ యొక్క రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండకుండా చేయడానికి అనేకమైన పన్నాంగాలు పండుతూ ఉంటాడు. ఈరోజు అడేసి విత్తనం ఏంటో తెలుసా? పెద్ద ఎత్తనట్టుకు చేయడినాడు. చిన్న ఎత్తనం ఏంటో తెలుసా? వాక్యాన్ని వినకుండా చేయటం. రెండో, ఏదోలాగా నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు నీకు ఎంత చెప్పినా ఎక్కదు. లోతు భార్య కూడా, లోతు విన్నాడు, 2 కూతుర్లు విన్నారు, కానీ లోతు భార్య సొదొమ గొర్రెమో ఏమైపోతుందో, నేను అక్కడ వేసుకున్న పువ్వుల మొక్కలు ఏమైపోయినాయో, లేదా నేను అక్కడ వేసిన ముగ్గులు ఏమైపోయినాయో, లేదంటే నేను చూచుకుంటున్న అందమైన నా ఇల్లు ఏమైపోయిందో అని. అసలు దేవుడేమంటున్నాడంటే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే దెలగ పోగొట్టుకుంటావు, రక్షించుకుంటే పోగొట్టుకుంటావు అన్నాడు. 2 విషయాలు కూడా ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి. ఏమంటే చూడండి, తన ప్రాణం రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడును అన్నాడు. మరి ఎంత అద్భుతమైన మాట, ఇంత సత్యమైన మాట దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటే ఎందుకు మనం ఇంకా లోకం వైపు, పాపం వైపు పరిగెడుతూ ఉన్నాం? నా ప్రియ సహోదరి సహోదరుడా, లోతు భార్య యొక్క చూపేం చూసింది తెలుసా? వెనక్కున్నవి చూచింది. అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా? వెనక్కున్నవి మరిచి ముందున్న వాటికై, ఏంటి వెనక ఉన్నాయో అన్ని నేను విడిచిపెడతాను, ముందున్న వాటి కొరకు నేను ఏగులు పడతాను అన్నాడు. అంటే ముందే ఉంది అతనికి, ముందే ఉంది తెలుసా? దేవుని రాజ్యం ఉంది. ముందే ఉంది తెలుసా? దేవునితో సహవాసం ఉంది. వెనకేముందో తెలుసా? పాప జీవితం ఉంది. ఆ పాపాన్ని విడిచిపెట్టాడు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు నిలబడగలిగాడు. మరి రోజు సంఘాలకు మనం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం సంఘానికి? దేవుని యొక్క వాక్యం ఎందుకు చదువుతున్నాం? ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, నేను ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండాలని, దేవునితో సహవాసంలో ఉండాలని. మరి దేవుడు చేయొద్దన్న చేయటం ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. మరి లోతు భార్య ఏ పాపం చేసింది అంటే ఆజ్ఞాతిక్రమం చేసింది. అక్కడ దేవుడు ఆమెని ముత్తేస్తాడు. అందుకే ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే దాన్ని మూత సముద్రం అంటాం. ఆ మూత సముద్రంలో భయంకరమైన ఉప్పు ఉంటుంది. మరి ఉప్పుతో ఎందుకు అలా నింపబడింది, ఉప్పుతో ఎందుకు ఆ విధంగా చేయబడింది అని మనం నిలుచుకుంటే ఇదంతా దేవుని యొక్క సృష్టి. ఇందులోనే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారి ఆ ఉప్పు కరిగి అందులోకి వెళ్ళిందని, ఆ ఉప్పు ద్వారానే ఇప్పటికి నేటికి డెడ్ సీలో భయంకరమైన ఉప్పు కనిపిస్తుందని చాలామంది దాన్ని వర్ణిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ లోతు భార్య చేసిన తప్పు ఏంటయ్యా అంటే ఆమె దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించలేదు. మరి ఈరోజు నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే మన బ్రతుకుల్లో అది ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకుంటాం. అయితే ఇదంతా జరగడానికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడండి. లోతు భార్య లోతు కుటుంబాన్ని రక్షించమని అబ్రహాము ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా మీకు? ఈరోజు ఒక్క వ్యక్తి ప్రయాస లేకుండా నువ్వు ఈరోజు స్థితి రాలేదు. నీ సేవకుడో, నీ తండ్రో, నీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి నీ కొరకు ప్రార్థిస్తేనే నువ్వు ఈ స్థితికి రాగలిగా. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి ఆ మాట అక్కడ చూడండి, 20 వచనంలో ఏముందంటే, అక్కడ 19వ అధ్యాయము
27వ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన యెహోవా సన్నిధిని నిలిచి ఆ చోటుకు వచ్చి సొదొమ గుమొర్రా పట్టణం తన మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదానమును పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపం చేసుకుని లోతు కాపురమున్న పట్టణము నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా తప్పించేనంది. సొదొమ గుమొర్రా కాలిపోయింది, ఆ పట్టణం నాశనం అయిపోయింది. కానీ అబ్రహాము ఎవరి కోసమైతే బ్రతిమాలాడో, అబ్రహాం ఏ కుటుంబం కొరకైతే ప్రార్థన చేశాడో, అబ్రహాము ఏ కుటుంబం కొరకు ప్రాధేయపడ్డాడో ఆ కుటుంబము రక్షించబడింది. కానీ తనలో ఉన్న తన భార్య ఆ మాటను పక్కన పెట్టేసింది. రక్షించబడింది, పక్కకు వచ్చింది. కొంచెం సేపు అయితే, ఇంకొక దూరం అయితే ఆమె ఖచ్చితంగా అనుకున్న ప్రదేశకి వెళ్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అన్యులు ఏం ప్రకటిస్తున్నా తెలుసా? ఒక వ్యక్తి నాకు యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటి తెలుసా? లోతు కూతురులతో శ్రయించాడు కదా, ఆ స్థలం చూపించండి అన్నాడు. ఎంత భయంకరమండి! ఇటువంటి మాటలు అడుగుతున్నారో తెలుసా? ఈ లోకం ఎక్కడొచ్చింది తెలుసా? ఆమె దేవుని మాట వినలేదు, ఆమె దేవుడికి లోబడలేదు. కనుక ఈరోజు అనేక మంది ప్రశ్నించడానికి మన అవకాశం ఇచ్చాం. అదే అవకాశం, అదే బ్రతుకు ఈరోజు ఏ మాటలు ఉంటున్నా మనం ఇస్తున్నామా? కొన్ని రాళ్ళు పడతాయండి, చేసినా చేయకపోయినా నిందలనేవి, అవమానాలని అనేక మంది వస్తూ ఉంటాయి, అనేక మంది వేస్తూ ఉంటారు. పళ్ళున్న చెట్టుకి రాడ్ దెబ్బలు తగిలితాయి. రాళ్ళు కాయలు లేని చెట్లకి ఎవడు రాడ్ వేయడు, దానికి ఒక రాడ్ కూడా తగలదు. నీకు రాళ్ళు తగులుతున్నాయి అంటే, ఒకవేళ నీ మీద రాళ్ళు పడుతున్నాయి అంటే నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. ఫలిస్తున్నావు అంటే ఇంకా ఫలించడానికి అవకాశం ఇవ్వాలి. కానీ నా మీద రాళ్ళు వేయకుండా తప్పించుకుంటే నువ్వు ఫలించినవాడు కాదు. దేవుని సేవకుడు తెలియపరుస్తా ఉన్నాను. ఈ రాత్రి ఈ యొక్క సమయంలో లోతు భార్య, బైబిల్లో పేరు లేదు తెలుసు మీకు? లోతు భార్యకి పేరు లేదు. అదేంటండి? లోతుకు పేరుంది, లోతు భార్యకు పేరు లేదు. అసలు బైబిల్లో పేరు ఎందుకు రాదు తెలుసు మీకు? చాలామంది విషయాలు తెలుసుకోలేరు. బైబిల్లో లోతు పేరు రాస్తున్నవాడు లోతు భార్య పేరు రాయడా? కారణం ఏంటి తెలుసా? ఒకవేళ అదే స్థితిలో నేనున్నాను అనుకో, వెనక్కి తిరిగే బ్రతుకు, వెనక్కి మాట వినని తత్వం నాలో ఉంటే, అక్కడ లోతు భార్య పేరు బదులు లోతు భార్య బదులు అక్కడ జీవాన్ని పెట్టుకోవచ్చు. లేదా ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, ఆ యొక్క క్యారెక్టర్కి దగ్గరగా ఉన్నారో వారి పేరు పెట్టుకోవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు అక్కడ గ్యాప్లు వేశాడు. బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి, భర్త పేరుంటే భార్య పేరు ఉండదు, కొన్ని దాంట్లోకి పేర్లు ఉండవు. ఎందుకు తెలుసా? ఆ క్యారెక్టర్ మనకు సరిపోయింది అనుకో, మన బ్రతుకు అలా ఉందనుకో, మనం పెట్టుకోవచ్చు. అందుకే పెట్టలేదన్నమాట. అర్థమైంది మీకు? మరి రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న మనం కూడా ఏ రీతిగా దేవుని మాటలు వింటున్నాం? లోతు భార్య చూపు వెనక్కు చూచింది. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిలి పడాలి. ముందున్నవి ఏంటో తెలుసా? ఆయన రాజ్యము. అది ఎప్పుడు రాజ్యం తెస్తుంది? అక్కడంట పళ్ళు కొరకటం ఉండదంట, ఏడుపు ఉండదంట, దుఃఖం ఉండదంట. ఏముంటుంది? శాశ్వతమైన రాజ్యం, నా బంగారు రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళితే అక్కడ ఆకలి తప్పులు ఉండవండి. ఇంకా ఎంతసేపు దేవునితోటే ఉంటాం, దేవుని సహవాసంలోనే ఉంటాం. ఆ భాగ్యం పొందాలి అంటే, ఆ భాగ్యంలోకి మనం నడిపించబడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వెనకున్నవి మరిచి, వెనకున్నవి అంటే నా వెనకున్నవి కాదండి, మన బ్రతుకుల్లో ఏదైతే రక్షణకు ముందు చేసామో దాన్ని పరిపూర్ణంగా
విసర్జించేసి, విసర్జించడం అంటే మనం కొన్ని విసర్జిస్తాం, అలా విసర్జించాలి. విసర్జించేసి ముందున్న వాటికి ఎగిలిపడాలి. ముందున్నది దేవునితో సహవాసం ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఏదోను తోటలో ఏదైతే పోగొట్టుకున్నామో ఆ బంధం ఉంది. ఆ బంధంలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి అట్టి రీతిగా మన బ్రతుకులని, మన జీవితాలని సరిచేసుకుని ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించిన గాక. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీకున్న ప్రతి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెడదాం. నా ప్రార్థన కాదు, దేవుడే మీ ప్రార్థన ఆలకించి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడ్డాను తండ్రి. నన్ను ఒక బోరుగా వాడుకున్నారు, నా నోటికి నోరైన్నారు, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేమందరము కూడా తండ్రి, మా బ్రతుకులు, మా జీవితాలు సరి చేసుకుని దినదినము కూడా ప్రభా మీ సన్నిధిలో ఎదగటానికి, ప్రభా మీతో సహవాసం చేయడానికి నేను మీరు మా కృప చూపించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ప్రభా లోతు భార్య యొక్క చూపు వెనకున్నవి చూచింది. ఒకవేళ ఇప్పుడు వరకు మేము కూడా వెనకున్నవి చూచుంటే కనుక క్షమించి ముందున్న వాటికై వేగులు పడడానికి కృపదాయమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. బాబు సహాయం చేయండి. వచ్చి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశంలో అనేక మంది నేను విగ్రహార్థికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారుమనసు, రక్షణ బొమ్మ దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. మనం తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబు నాయుడు బట్టి, రేవంత్ రెడ్డి గారు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా, నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. చదువుకున్న అనేక ఉన్నారు. వారి జిల్లోనూ విశ్వాసంలోనూ ఏదో దయచేయండి, ఉద్యోగ ప్రదర్శన దయచేయండి. వివాహాన్ని సిద్ధపడకు బాగా సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమి పడిపోందో ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులకు గొప్ప భాగ్యం దయచేయండి. గర్భలు దీవించండి. నెల నింతుండగా సులువైన కానుక దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తాగడబడిన అనేక ఉంటుండగా యేసు నామములో వనరులు సమకూర్చండి. రకాలు తెచ్చండి. గృహాలు దాయించండి. అలాగే తండ్రి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నేను ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మ లేక, పాస్పోర్ట్ లేక, లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటుండగా వారు అక్కలు తెచ్చండి. ఎవరి దేశాలు యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగాలతో స్వస్థ దాయించండి. ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దీవించమని, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే నేనా విదేశాల్లో ప్రభావ యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో స్వస్థ దాయించండి. ఈ రాత్రి ఎవరైతే వివాహ బట్టి భర్తలు బిడ్డ ప్రార్థిస్తున్నాను. అది సంవత్సరం సంవత్సరము అనేక దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. బాబు సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రిక సమయంలో యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు. యెరూషలేము క్షేమం కూడా మేము ప్రార్థిస్తున్నాం. శాంతిని, సమాధానం, ఐక్యతను కూడా కుమ్మరించిన ప్రభా అది ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి. వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలో పడినట్టుగా వారి స్వస్థ దాయించండి. ఈ రాత్రి మాటలు విన్న బిడ్డలు ఈ యొక్క పరిచయలో పాలు బాగుస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని మీ సర్లు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని, వారి కుటుంబాలు దీవించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఈ పరిచయం ద్వారా అనేక మంది జీవితాల్లో ఇది గొప్ప కార్యాలు జరిగించమని, ఎవరైతే వ్యాధులతో, రోగాలతో స్వస్థ దాయించమని, ఈ రాత్రి చిన్నపది పబ్బులు తెచ్చమని త్వరగా రాన్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అందేను ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ ప్రార్థన లేఖి మంచి బిడ్డలకును, ఈ మాటలు విన్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండను గాక. ఆమేన్. అందరికి వందాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. మరి పరిచయం మీకు ఆశీర్వాదం దీవెన కలుగుంటే ఇది మీ స్నేహితులకి,
మీ బంధువులు మీ కుటుంబం పంపించి దీని ద్వారా దేవుని కదా కడదాం. ఇట్లా దిన సేవకుడు పాస్టర్ కొల్లాబద్దుల శివరత్నం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. మరి ఈ పరిచయం మీరు మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు కానీ ఏదైనా మీకు ఇంకా మెసేజ్లో ఏదైనా మీకు తెలియపరచాలనుకుంటే కనుక నేరుగా మీరు మాకు తెలియపరచండి. ఈ పరిచయం అనేక పరిచయం చేయండి. దేవుడిని దీవించిన గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.